సో డైరెక్టర్ దట్టు హీరో, మీరు హీరోగా యాక్ట్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ అనేవాడు ఎలా ఉంటాడు మీ దాంట్లో? వైజాగ్లో, గోవాలో, ఢిల్లీ అక్కడ ఉంటాడు. హైదరాబాద్ అయితే రాడు. అవునా? వదిలేస్తామండి, వేరే వెకేషన్కి పంపించేస్తాం. ఓకే, సీన్స్లో యాక్ట్ చేసినప్పుడు కూడా ఏదన్నా ఉత్త యాక్టర్ వస్తాడు, డైరెక్టర్ రారు అసలు. కటిఫ్ నేను యాక్టింగ్ చేస్తున్నప్పుడు డైరెక్టర్తో కటిఫ్ చేస్తాం. ఓకే. ఫలక్నామా దాస్ రెండో భాగం ఇప్పుడు ఉండబోతుంది. రెండో భాగం ఎప్పుడు ఉండబోతుంది? ఐ వాంట్ డూ ఇట్ రైట్ అండ్ తొందర ఏం లేదనుకుంటా. ద లేటర్ ద బెటర్. గద్దర్ చూసిరా పార్ట్ ఎప్పుడు రావచ్చు అనేది ఫ్యాన్స్ కోరిక మేరకు మీరు డెలికేట్ ఉన్నా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో మోస్ట్లీ నా ప్రయత్నం విఫలం అవ్వకుండా ఉండాలని చూస్తున్నా. ఓకే ఓకే డన్. నెక్స్ట్ ఇయర్ సో తెలుసా ఫలక్నామా దాస్ డేట్ ఇదే, రిలీజ్ డేట్ 5 years కింద. ఓ సెంటిమెంటా మీకు? కాదు, అది కుదిరింది, అట్లా కుదిరింది, ప్లాన్ చేయలే. ఓకే. పోస్ట్ వేసిన రెండో రోజు గుర్తొచ్చింది. ఓకే, ఈ డేట్కి పెట్టుకుంటే బాగుంటుందని. కాదు, నేను మే 31st అనౌన్స్ చేసిన సెకండ్ డే గుర్తొచ్చింది ఫలక్నామా డేట్ ఇదే అని. ఓకే. సో సినిమా ఇదైతే కలిసి వచ్చింది. సో దట్టు డైరెక్టర్ కూడా ఆల్రెడీ 2 movies తీసి, సో అవి అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయినా మళ్ళీ థర్డ్ ఛాన్స్ మీరు ఇచ్చారు. అంటే ఎక్కడ నరేషన్లో మీరు ఎక్కడ అట్రాక్ట్ అయ్యారు, మీకు ఎక్కడ నచ్చింది చేయటానికి? వేరే మూవీ ఏదైనా మనం తీసుకోవాలన్నా ఇప్పుడు ఒక మూవీ హిట్ అయిందంటే ఒక హీరోకి ఇంకా బాధ్యతలు పెరిగినట్టే లెక్క. సో అలా మీ మీద ఉన్నప్పుడు ఎలా తీసుకున్నారు అనేది స్టెప్ నాకు క్వశ్చన్. నార్మల్గానే తీసుకున్నా, నరేష్ నిన్న ఓకే అన్నా. అంటే ఎలా తీసుకున్నా, నార్మల్గా తీసుకున్నా. నార్మల్గానే నేను చాలా బ్లాంక్ ఫేస్తో వింటా. నేను నో చెప్తున్నా అనుకుంటారు, నేను ఎస్ చెప్తా. అంటే బ్లాంక్ ఫేస్ అంటే మామూలుగా అంటే బాగా చెప్తున్నావు, ఓకే ఇప్పుడు దీన్ని ఖరాబ్ ఓకే అంటే నా క్యూరియాసిటీ అంతా నేను సీరియస్ ఉన్నా అంటే ఓకే ఇక్కడ నుండి నాశనం కావద్దు, లాస్ట్ దాకా బాగుండాలని వింటావు. చాలా పెద్ద జోక్ చెప్పినా కూడా ఇట్లా వింటుంటావు. అదేంది మీరేమన్నా కరెక్టా? నరేషన్ టైంలోనే అట్లా ఉంటాయి, ఎందుకు అర్థం. ఓకే, అంటే మీరు సీరియస్గా ఉంటేనే ఓకే స్టోరీ బాగా సీరియస్గా వింటున్నట్టు లెక్క. నేను ఒప్పుకున్న ప్రతి డైరెక్టర్ నాకు నరేషన్ సగంలోనే నేను నో చెప్తా, మొత్తం నరేషన్ తర్వాత అనుకుంటుండే వాళ్ళు. శైలేష్ అంతే అనుకుండు, మా పాగల్ డైరెక్టర్ అంతే, చేతు అంతే అనుకుండు. ఓకే నో చెప్తాడు, వెళ్ళిపోవాలేమో అని చెప్పి ఫినిష్ చేసి వెళ్ళిపోవాలి. ఫినిష్ అనుకోవద్దు అనేది కదా, అట్లా అనుకోవద్దు. అట్లా అనుకున్నారు వాళ్ళని చెప్తున్నారు, అట్లా అనుకోవద్దని ఇప్పుడు నేను చెప్తున్నాను. సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే ట్రైలర్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది. అంటే మూవీస్తో కంపేర్ చేసుకుంటే కూడా అందులో మనుషుల గురించి 3 రకాలు, ఒకటి నాసి రకం, నాణ్యమైన రకం, ఇవన్నీ మనము బేసిక్గా ఫుడ్కి సంబంధించి వింటూ ఉంటాం. సో మనుషులకు సంబంధించినది ఇది ఫస్ట్ టైం వినటము. దట్టు మీరు ఇందులో గోదావరి యాస అంటే కష్టపడ్డారా మీరు? ఏమైనా మీరు పక్కా తెలంగాణ గోదావరి చిన్న ప్రిపరేషన్ ఒక 20 days రోజు ఒక 2 గంటలు ప్రిపరేషన్. ఏదైనా టాస్క్ లాగా అనిపించిందా తెలంగాణ నుంచి? అంటే తీసుకున్న పైసలకి పని చేయాలి కదా కొంచెం. ఆ 20 days 2 hours పని చేయకపోతే పెద్ద పని కాదు, దాన్ని చాలా అస్సలు ఎంత కష్టపడ్డానంటే అని చెప్పాలని లేదు. 2 hours a day 20 days అయిపోయింది. ఇట్ వాజ్ నాట్ టూ హార్డ్. ఇప్పుడు దాన్ని పెద్ద కష్టాలాగా చెప్పలేము, బట్ ఇట్ వాజ్ ఫన్. నాకు హిందీ రానప్పుడే ముంబైలో థియేటర్ చేస్తుండే నేను. 2 hours ప్లే చేస్తుండే. నా క్లాస్మేట్స్ అంతా హిందీ వాళ్ళు ఉంటుండే. సో నా తెలుగు ఇంకో యాస చేసుడు పెద్ద కష్టమేం కాదు, చేయాలని డిసైడ్ కావాలంతే.